వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయిలు. మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త కంటెంట్ తో వచ్చేసాము. సో మా నాన్న ఏదో సర్ప్రైజ్ అన్నారు కానీ చెప్పట్లా. అదేంటో మా నాన్న తీసుకెళ్తున్నాడు. వెళ్ళాక ఏంటో చూసేద్దాము. సర్ప్రైజ్ ఏంటా అని అనుకుంటుంటే ఫస్ట్ టైం విజయవాడలో కిడ్స్ వరల్డ్ దగ్గరికి వచ్చేసాం. కిడ్స్ కోసం ఫస్ట్ టైం విజయవాడలో పెట్టిన బిల్డింగ్ ఇది. పదండి లోపలికి వెళ్ళి ఏమేమి కిడ్స్ గేమ్స్ ఉన్నాయో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి రాగానే ఏమేమి గేమ్స్ ఉన్నాయో అక్కడ అట్లా పెట్టుంది. లోపల టాయ్ స్టోర్ ఉంది. ఇంకా గేమ్స్ ఆడుకోవడానికి అయితే ఉన్నాయి. కానీ ఒక్క ప్రాబ్లం ఉంది. అక్కడ ట్రాంప్లిన్ పార్క్ ఉంది. ట్రాంప్లిన్ పార్క్ లోకి ఆద్య నేను వెళ్తా అంది. కానీ అది 8 years ఎందుకంటే 8 years అబోనే వెళ్ళొచ్చు ట్రాంప్లిన్ పార్క్ లోకి. కానీ వేరే చోటుకి వెళ్ళంగానే సాఫ్ట్ ప్లే కనిపించింది. దానిలోకి మేమిద్దరం వెళ్ళిపోయాము. ఇవన్నీ ఆ గేమ్స్ టాయ్ స్టోర్ లో ఉన్న టాయ్స్. అక్కడ మనకి బేబీస్కి ఉన్నాయి. ఇంకా నార్మల్ కిడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి బాయ్స్ కి నచ్చే కార్స్. ఇంకా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అక్కడికి కీ చైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక బంచ్ ఆఫ్ హ్యాట్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా ఏమో బేబీస్ వాడే యొక్క సోప్స్. ఇదేమో బేబీస్ పడుకునే ఇవి ఉన్నాయి, బెడ్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమేమి గేమ్స్ ఉన్నాయి చూసేద్దాం. ఇది వచ్చేసి ఫ్రీ లక్ అంట. ఇదేమో ఆద్య లాంటి వాళ్ళు ఆడే రౌండ్ అబౌట్. చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే మాకు చాలా సేపు పట్టింది టికెట్స్ తీసుకోవడానికి. టికెట్స్ తీసుకునే లోపల కావాలంటే పక్కన చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, అవన్నీ ఆడుకోవచ్చు. కానీ ఇక్కడ మనం టికెట్ దగ్గర ఇది ఇస్తారు, కార్డ్ లాంటిది. ఆ కార్డు మనం ఇట్లా పెట్టుకొని మనం లోపలికి వెళ్ళి ఆడుకోవచ్చు. ఇది వచ్చేసి విఆర్ ఫర్ అడల్ట్స్. చిల్డ్రన్ అక్కడ వేరే వాటిలో ఆడుకుని ఉంటే అడల్ట్స్ ఇక్కడ విఆర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదే టికెట్ కౌంటర్. సండే అవటం వల్ల క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది. కానీ పిల్లలకు ఆడుకోవడానికి చాలా మంచి ప్లేస్. మన విజయవాడలో ఇంత పాష్గా ఇంత పెద్ద కలెక్షన్తో వచ్చిందా అని చెప్పి నేనైతే చూసి షాక్ అయ్యా. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి ఆటోనగర్లోని మహానాడు రోడ్లో ఉంది. ఇదే సాఫ్ట్ ప్లే. ఇక్కడ స్లైడ్స్ ఉంటాయి, బాల్ ఫ్యాంట్ ఉంటది, క్రికెట్ కూడా ఏదో ఉంది. నేనైతే లాడర్ సౌండ్ ఎక్కాను, పలిపోతానని చాలా భయం వేసింది. ఇది వచ్చేసి బనానా రైడ్. ఇక్కడ నేను అది కష్టపడి ముందుకెళ్ళాము. ఇంకా దాని పక్కనే ఉన్నది స్క్రీన్. ఆ స్క్రీన్ మీద మనం బాల్స్ వేస్తే ఫ్రూట్ నింజా అని చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఒక టచ్ స్క్రీన్ ఉంది. కింద నుంచి మనం బాల్స్ తీసుకుని దాని మీద వేస్తుంటే మనకి స్కోర్ వస్తూ ఉంది. చూసారా, నేను విన్ అయ్యా. ఇది వచ్చేసి ఒక స్లైడ్. ఇంకా కావాలంటే మనం పైకి ఎక్కడానికి కూడా వాడచ్చు. ఇంకా దాని పక్కనేమో వయసుతో ముందుకు వచ్చేది. దాని పక్కన ఉయ్యాలు ఉంది, ట్రాంప్లిన్ ఉంది, చాలా ఉన్నాయి.
అది వచ్చేసి మినీ ట్రాంప్లిన్ హౌస్. సో నేను అది వెళ్ళి దూకుతూ ఉన్నాము. ఇది ఒక డిఫరెంట్ రైడ్, అది ఎంజాయ్ చేస్తాం. చూసారా అక్కడ వాళ్ళు వచ్చింది. ఇదేమో బాక్సింగ్ ఏరియా. ఇంకా 1 hour టోటల్ గా ఆడుకోవచ్చు. ఇక్కడ 1 hour అయిపోగానే వాళ్ళు పిలుస్తారు, అప్పుడు మనము నేమ్స్ బట్టి మనం వెళ్ళిపోవాలి. చూసారా నేను ఎంత పైకి బౌన్స్ అవుతున్నాను, కానీ సడన్ గా కింద పడిపోయా. ఇది వచ్చేసి రియల్ కీబోర్డ్, దాని మీద మనం జంప్ చేస్తుంటే పాటలు క్రియేట్ చేసుకోవచ్చు. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మీ పేరెంట్స్ తో వెళ్ళి ఎట్లా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.